ఒకరోజు బాగా చీకటి పడింది. అర్ధరాత్రి పూట ఆటోలో ఒంటరిగా వస్తున్నాడు వీరప్ప. వీరప్ప అలా ఆటోలో ఒంటరిగా వస్తూ తన ఇంటికి తొందరగా వెళ్ళాలని మెయిన్ రోడ్ పైన కాకుండా ఒక షార్ట్ కట్ మార్గంలో వస్తాడు. అలా వస్తూ ఉంటే కొద్ది దూరం వెళ్ళగానే తనకు ఒక భయంకరమైన సంఘటన ఎదురైంది. ఆ రోజు వీరప్ప తనను చూసింది నమ్మలేకపోయాడు. కాలు చేతులు వణికాయి. అసలు వీరప్పకు ఆ రోజు ఏం జరిగింది, అతను దేన్ని చూశాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీని మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. నిజంగా చెప్తున్నా, ఈ స్టోరీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా కథలోకి వెళ్ళిపోతే ఆ ఊరు పేరు రాంపురం. అదే గ్రామానికి చెందిన వీరప్పకు 30 ఏండ్ల వయసు ఉంటుంది. ఎన్నో చదువులు చదివాడు, కానీ జాబులు సరిగా దొరకలేవు. జాబ్ కోసమే చూస్తే జీవితం వేస్ట్ అవుతుందని తను ముందుగానే తెలుసుకున్నాడు. తనకు ఉన్న 4 ఎకరాల పొలాన్ని నమ్ముకున్నాడు. ఇంకా అన్నం పెట్టే తల్లిని నమ్ముకొని వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. వ్యవసాయం బాగా చేస్తూ కూరగాయలు బాగా పండిస్తూ ఉన్నాడు. రకరకాల కూరగాయలు, తినడానికి వడ్లు ఇవన్నీ పెట్టుకున్నాడు. అలా ఇంకా భార్యతోటి తల్లిదండ్రులతోటి సంతోషంగా ఉన్నాడు. వీరప్పకు ఒక ట్రాలీ ఆటో కూడా ఉంటుంది. ఖాళీ సమయాన అడ్డపైన ట్రాలీ ఆటోను పెట్టి ఎక్కడైనా గిరాకీలు వస్తే ఆ గిరాకీలు కూడా చేసుకునేవాడు. ఇలా మొత్తానికి 2 చేతుల డబ్బులు సంపాదిస్తూ ఇంకా కుటుంబాన్ని మంచిగా చూసుకుంటూ అదే గ్రామంలో చక్కగా ఉన్నాడు. ఎంతో మంచి నాణ్యమైన కూరగాయలు పండిస్తున్నప్పటికీ కూడా ఆ చుట్టుపక్కల ధర సరిగా లేదు. అలా లేకపోవడంతో ఒకరోజు తల్లిదండ్రులతో భోజనం చేస్తూ, నానా, అమ్మా, కూరగాయలు మనకి ఎంత పంట చేతికి వచ్చినా రేటు సరిగా లేదు. ఈ చుట్టుపక్కల కూరగాయలు అమ్మితే మనకు గిట్టుబాటు ధర లేదు. అందుకని నేను దూరంగా ఉన్న సిటీల్లో కూరగాయలు అమ్మాలని అనుకుంటున్నాను. ఏమంటారు మీరు అని తల్లిదండ్రులతోటి ఆలోచిస్తాడు. అయితే ఆ ఊరు నుంచి ఆ సిటీ 70 మైళ్ళ దూరాన ఉంటుంది. ఆ సిటీలో వారానికి ఒకసారి పెద్ద మార్కెట్ జరుగుతుంది. అక్కడ రకరకాల కూరగాయలు తీసుకొని చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వెళ్తారు. అక్కడికి వెళ్ళి అమ్ముకొని వస్తారు. కానీ వీరప్ప ఎప్పుడు వెళ్ళలేడు. ఇక్కడే అమ్మితే ధర సరిగా ఉండదని వాళ్ళ తల్లిదండ్రులతోటి ఇంకా ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తే, సరే అయ్యా, నీ ఇష్టం మరి అని వాళ్ళ అమ్మ నాన్న అంటారు. సరే మరి రేపు పొద్దుగాల అందరం చేను కాడికి వెళ్ళి కూరగాయలు తెంపాలి, మూటలు కట్టి ఆటోలో వెయ్యాలి అని అంటాడు. సరే అని వాళ్ళు తినేసి ఆ రోజు నిద్రపోతారు. తెల్లవారుజాము అవుతుంది. ఇంకా అందరు పొద్దుగాల లేచి పొలం కాడికి వెళ్తారు. పొలం కాడికి వెళ్ళి తాజా తాజా కూరగాయలు, టమాటాలు, మిరపకాయలు, బెండకాయలు ఇలాంటివన్నీ తెంపుతారు. తెంపి మూటలు కడతారు. అప్పటికే వీరప్పకు ఏదో గిరాకీ ఉండి ఆటోను తీసుకుని వేరే గ్రామానికి వెళ్ళాడు. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల సమయాన్న పొలం కాడికి వస్తాడు. అప్పటికే కూరగాయలు మూటలు కట్టి ఉంటాయి. అలా వచ్చి ఆటో అక్కడ ఆపుతాడు. ఆపగానే వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ భార్య అందరూ కలిసి ఆ కూరగాయలని ఆటోలో లోడ్ చేస్తారు. అలా ఆటోలో లోడ్ చేయగానే ఇంకా ఆటో ఎక్కిన వీరప్ప, నానా, అమ్మా, ఇంక నేను వెళ్ళొస్తాను, కూరగాయలు అమ్ముకొని తొందరగా వస్తానని అంటాడు. అలా అనగానే, అయ్యా, జాగ్రత్త వెళ్ళిరా, వచ్చేటప్పుడు తొందరగా రా, తోవలు అస్సలు బాగలేవు, లేక లేక మళ్ళా పోతున్నావు అని అనగానే, అలాంటిది ఏం లేదమ్మా, తొందరనే వస్తానంటూ ఇంకా భార్యకు వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పి ఆటో స్టార్ట్ చేసుకొని ఆ హైవే రోడ్డు పైన ఇంకా సిటీ వైపు వెళ్తూ ఉన్నాడు. అలా తను ఒక 3 గంటల తర్వాత సరిగా 5 గంటలకు ఆ పెద్ద మార్కెట్కు చేరుకుంటాడు. అది పెద్ద సిటీ. అక్కడ ఎంతో మంది రైతులు కూరగాయలు తెచ్చి అమ్ముతూ ఉన్నారు. వీరప్ప కూడా ఆ మార్కెట్కి వెళ్ళి కూరగాయలన్నీ కిందకు దించాడు. దించగానే తన దగ్గరికి ఎవరైనా వస్తారని చూస్తున్నాడు. అలా కాసేపు ఉండగానే అతని దగ్గరికి దళారులు వచ్చారు. వచ్చి రేటు అడుగుతున్నారు. కానీ ముందుగా రేటు అనుకున్నట్టుగా వాళ్ళు పెట్టలేరు. దానికి కూరగాయలు అతను ఇవ్వనన్నాడు. సరే అని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ కూరగాయలు తాజా తాజా కూరగాయలు. ఇంకా దళారులు మళ్ళీ ఒక రౌండ్ వేసుకుని వచ్చి మళ్ళీ చివరిగా మంచి రేటు పెట్టి కూరగాయలన్నీ కొంటారు. అలా కొనగానే అతనికి చాలా సంతోషం అనిపిస్తుంది. మొత్తానికి ఆ రోజు 6,000 లాభం వస్తుంది. ఆ చుట్టుపక్కల ఊర్లలో వారం వారం అమ్మితే కూడా అని డబ్బులు రాలేవు. కానీ ఆ మార్కెట్కి వచ్చి అమ్మగా పెట్రోల్ ఖర్చులు పోయినా కూడా మంచి లాభమే వచ్చింది. అలా రాగానే అప్పుడు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి, నానా, ఈరోజు మంచి లాభం వచ్చింది, 6,000 వచ్చాయి అని చెప్తాడు. చెప్పగానే వాళ్ళు కూడా సంతోషపడతారు. సరే నాన్న, తొందరగా వచ్చాయని వాళ్ళ నాన్న అనగానే ఇంకా ఫోన్ కట్ చేసి అలా ఇంకా ఆటోను తీసుకొని కొద్దిగా ముందుకు వెళ్తాడు. ఎలాగో ఇంటికి వెళ్తున్నాము, మంచి బిర్యానీ తీసుకుందాం, కడుపు నిండా తినబెట్టాలి మా వాళ్ళకని
అలా ఒక హోటల్కి వెళ్ళి అక్కడ మంచి బిర్యానీ, ఒక జంబో ప్యాక్ బిర్యానీ తీసుకుంటాడు. తీసుకున్న డబ్బులు చెల్లించి ఇంకా ఇంట్లోకి కూడా కొన్ని వస్తువులు తీసుకొని ఆటో స్టార్ట్ చేసుకొని ఇంకా సిటీ నుంచి దాటాలని చూస్తున్నాడు. ఆటో ఇంకా సిటీలో నుంచి బయటికి వస్తూ ఉంది. హైవే రోడ్ పైకి వచ్చింది. ఆ రోజు వెన్నెల కురుస్తూ ఉంది. పౌర్ణమి ఇంకా 3 రోజులైతే ఉంది. అలా ఆ హైవే రోడ్లో వెళ్తూ ఉంటే వాహనాలు వెళ్తూ ఉన్నాయి. వీరప్ప ఒక్కడే ఎంతో సంతోషంగా మంచి లాభం వచ్చిందని వెళ్తూ ఉన్నాడు. అలా వీరప్ప ఒక 20 కిలోమీటర్లు చేరుకున్నాడు. 20 కిలోమీటర్లు చేరుకున్న తర్వాత తనకు ఒక షార్ట్ కట్ మార్గం కనబడుతుంది. అది కూడా వాళ్ళ ఊరికి వెళ్లే మార్గం. అక్కడ బోర్డు చూసి ఇదే కదా ఆ షార్ట్ కట్ మార్గం, ఇటు నుంచి పోతే నేను తొందరగా వెళ్ళిపోతానంటూ ఆటోని ఆ రూట్లోకి మలిపాడు. ఆ రోడ్ అంతా చాలా ఇరుకుగా ఉంటుంది. గుంతలు కంకర తేలి భయంకరంగా ఉంటుంది. కొద్ది దూరం వరకు ఆటో బాగానే వెళ్ళింది. ఇంకా అక్కడి నుంచి వీరప్పకు నరకం కనబడింది. రోడంతా గుంతలు, మట్టి తేలి కంకరతోటి ఉంది. ఇంకా మెల్లగా పోతూ ఉన్నాడు. అలా చాలా దూరం వెళ్ళగా వీరప్పకు చిరాకు దొబ్బింది. ఊకేనన్నా ఇక్కడి నుంచి వచ్చాను అంటూ అనుకుంటూ మెల్లగా ఆటోని నడుపుతూ ఉన్నాడు. అలా ఎంతో ఇబ్బందికరమైన దారిలో ఆ భయంకరమైన రూట్లో ముందుకు సాగుతూ ఉన్నాడు. అలా ఒక చిన్న గ్రామం చేరుకున్నాడు. ఆ చిన్న గ్రామం చేరుకొని ఇంకాస్త ముందుకు వెళ్ళగానే ఆటో చుక్ చుక్ అంటూ ఒక్కసారిగా ఆగిపోయింది. అలా ఆగిపోగానే వీరప్పకు ఏం అర్థం కాలేదు. ఏంది ఆటో ఈ టైంలో ఆగిపోయిందేంటి, ఇప్పటిదాకా బాగానే వచ్చింది కదా అంటూ మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఆటో స్టార్ట్ కాలేదు. అలా దిగి చిన్న కీప్యాడ్ మొబైల్ టార్చ్ లైట్ వేసుకొని ఇంజన్ చూస్తున్నాడు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అంటూ చుట్టూ చూస్తూ ఉన్నాడు. అక్కడ ఎవరు లేరు. అప్పటికే ఆ చిన్న గ్రామం దాటుకొని మధ్యలోకి వచ్చాడు. అలా రాగానే ఆ దేవుని దయ వల్ల అక్కడ ఉన్న పొలాల నుంచి 2 రైతులు ఇంటికి వస్తూ ఉన్నారు. వీరప్ప దగ్గరికి వచ్చి ఏమైందయ్యా అని అడిగారు. అప్పుడు వీరప్ప వాళ్ళని చూసి సమయానికి దేవుళ్ళ వచ్చారనుకుంటూ, అయ్యా ఏమైందో ఏమో, ఆటో సడన్ గా ఆగిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు, కాస్త దొబ్బుతే స్టార్ట్ అవుతుంది అని అంటాడు. అయ్యయ్యో అవునా, సరే బాబు నువ్వు ఆటో ఎక్కు, మేము తోస్తామని వెనుకకు వెళ్ళి ఆటోని తోస్తారు. అలా కొద్దిగా తొయ్యగానే ఆటో స్టార్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళిద్దరూ వీరప్ప దగ్గరికి వస్తారు. రాగానే వీరప్ప కృతజ్ఞత చెప్తాడు. బాబు ఇంత చీకట్ల నువ్వు ఈ దారిలో ఒంటరిగా ఎందుకు వెళ్తున్నావు? ఈ దారి గురించి నీకు తెలియదు. నువ్వు నా మాట విని ఈ ఆటోని వెనుకకు తిప్పి ఆ మెయిన్ రోడ్ పైన వెళ్ళిపో. ఈ రూట్లో ఈ రాత్రి మంచిది కాదు, పైగా పున్నమ్మ గడియలు దగ్గరగా ఉన్నాయి అని ఆ 2 రైతులు అంటారు. అవును ఎందుకు అలా చెప్తున్నారు అని అడుగుతాడు వీరప్ప. లేదు బాబు, ఈ దారిలో చీకటి ప్రయాణాలు మంచివి కావు, ఎవ్వరు కూడా వెళ్ళరు. నువ్వే చూస్తున్నావు కదా, ఎవరైనా ఉన్నారా? నీ ఒక్కడివే ఉన్నావు. నా మాట విని మెయిన్ రోడ్ పోటీ మీ ఊరికి వెళ్ళిపో, ఇటు నుంచి వద్దు అని అంటారు. కానీ వీరప్ప నవ్వుతాడు. ఏంది నాకేం అర్థం అవ్వట్లేదు, నాకిందుకు ఇవన్నీ చెప్తున్నారు అని అనగా, లేదు బాబు ఈ దారి గురించి నీకు తెలియదు. చీకటి పడితే ఈ దారిలో పగ కోసం చూస్తే కొరివి దయ్యాలు, రక్త పిశాచులు, ఆత్మలు తిరుగుతాయి. ఒంటరిగా వెళ్లే వాళ్ళని అవి వదిలిపెట్టవు. ఈ దారిలో చాలా మందికి భయాలు ఉన్నాయి, చాలా మంది కూడా ఒక్కొక్కసారి కనబడకుండా పోయారు అని అనగానే, ఏంటండి మీరు కూడా ఈ రోజులు ఇవన్నీ నమ్ముతారా? నేను అసలు అవన్నీ పట్టించుకోను. పైగా టెక్నాలజీ వస్తున్న రోజుల్లో ఇవన్నీ ఎవరు నమ్ముతారు అంటూ కొట్టి పారేస్తాడు. బాబు మేము చెప్పేవి అబద్ధాలు కావు, అనుభవం అయితేనే తెలుస్తుంది. వద్దు బాబు, నువ్వు వెనుకకు ఆటో తిప్పు, లేదంటే మా ఊర్లో పడుకొని ఉదయం పూట వెళ్దువుదా అని వాళ్ళు అంటారు. కానీ వీరప్ప మాత్రం లేదండి, ఇది షార్ట్ కట్ మార్గం, కొద్దిసేపు అయితే నేను మా ఊరికి వెళ్ళిపోతాను, అంత టైం లేదు నాకంటూ అలా చెప్పేసి ఆటోను ముందుకు పోనిచ్చాడు. కానీ ఆ రైతులు ఇంకా మాట వినలేడనుకొని సప్పుడు చేయకుండా ఒకరి ముఖాలు ఒకరు ఆశ్చర్యం చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వీరప్ప ఒక్కడే ఆ రాత్రిపూట ఆ రైతుల మాటను లెక్క చేయకుండా ముందుకు పోతూ ఉన్నాడు. ఆ చుట్టుపక్కలంతా నిర్మానుష్యంగా ఉంది. పొలాలు, చెట్లు, దూరంగా చిన్న చిన్న ఊర్లు కనబడుతున్నాయి. అలా ముందుకు పోతూ ఉంటే ఆ మట్టి రోడ్డు తప్ప ఏమీ లేదు. రోడ్డు కూడా సరిగా లేదు. తలనొప్పిగా మారిపోయింది. ఎలాగ సగదూరం వచ్చాం కదా అంటూ మెల్లగా వెళ్తూ ఉన్నాడు. అలా ఒక 10 కిలోమీటర్లు చేరుకోగానే వాతావరణం అంతా భయంకరంగా మారిపోయింది. అప్పటి వరకు చిన్నగా వచ్చిన గాలి ఇప్పుడు చాలా భయంకరంగా వస్తుంది. చుట్టుపక్కల దుమ్ము ధూళి లేస్తుంది.
అలా ఆ భయంకరమైన వాతావరణంలో కాస్త ముందుకు వెళ్ళాడు. దూరంగా అప్పుడే రోడ్డు పక్కల కీచురాల శబ్దాలు, దూరంగా గుడ్ల కుప్పలు అరుస్తున్న శబ్దాలు వస్తున్నాయి. అలా ముందుకు వెళ్ళగానే అక్కడ రోడ్డు మధ్యలో ఒక చెట్టు కింద ఒక అమ్మాయి చెయ్యి ఊపుతూ లిఫ్ట్ అడుగుతుంది. చేతిలో ఏదో చిన్న మూట ఉంది. ఆమెను గమనించిన వీరప్ప ఆటోని స్లో చేస్తాడు. సరిగా అలా స్లో చేస్తూ, ఏంటి ఇంత చీకట్ల ఈ రోడ్డు పైన ఒంటరిగా ఒక అమ్మాయి ఉంది, పాపం లిఫ్ట్ అడుగుతున్నట్టుంది, హెల్ప్ చేద్దామని ఆటోని మెల్లిగా ఆమె ముందుకు తీసుకెళ్లి ఆపుతాడు. అలా ఆపగానే ఆమె డోర్ దగ్గరికి వచ్చింది. ఏవండి ఏవండి, కాస్తగా ముందు వచ్చే ఊర్లో నన్ను దింపి వెళ్తారా అని అంటుంది. వెనుక ముందు ఆలోచించకుండా సరేనండి ఎక్కండి, మిమ్మల్ని దింపుతాను అని అంటాడు. అనగా ఆ అమ్మాయి డోర్ తెరుచుకొని అదే ట్రాలీ ఆటోలో ముందు భాగంలా అతని పక్కన కూర్చుంటుంది. అలా కూర్చోగానే ఆటో అంతా ఒక రకమైన సుగంధ ద్రవ్యాల వాసన వెరజల్లింది. ఇంకా వీరప్పకు మత్తులా అనిపించింది. అలా ఆమె పక్కన కూర్చుంది. ఆమె చాలా అందంగా ఉంది. ఎర్ర చీరలో తల నిండా మల్లెపువ్వులు, పొడవాటి జుట్టు, పెద్ద బొట్టు, చూడడానికి చాలా చక్కగా ఉంది. వీరప్ప తను అక్కడ ఏం చేస్తుందని అడగాలనుకుంటాడు. కానీ ఆమెను చూసి అడగలేకపోతాడు. ఆమె తన వైపు చూసి నవ్వుతుంది. వీరప్ప నవ్వుతాడు. మీ పేరేంటండి అని అంటాడు వీరప్ప. అప్పుడు ఆమె, నా పేరు మయూరి అండి, మీ పేరేంటో తెలుసుకోవచ్చా అని అంటుంది. నా పేరు వీరప్ప అండి. అవును, ఇంత చీకట్ల మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని తను అడగాల్సిన క్వశ్చన్ ఆ అమ్మాయి అడుగుతుంది. నేను కూరగాయలు అమ్ముకొని వస్తున్నానండి, ఇది షార్ట్కట్ మార్గం అని ఈ రూట్లో వస్తున్నాను అని చెప్తాడు. ఓహో, రైతు బిడ్డ అన్నమాట అని అంటుంది. అవునండి అని వీరప్ప కూడా అంటాడు. అలా అలా వాళ్ళిద్దరూ మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. చూపులు చూపులు కలుస్తాయి, మాటలు కలుస్తాయి. సరదాగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆటో ఎంత దూరం వెళ్తుందో తెలుస్తలేదు. వాళ్ళిద్దరు ఎక్కడున్నారో కూడా తెలుస్తలేదు. అలా ముందుకు వెళ్ళగా ఒక్కసారిగా తేరుకున్న వీరప్ప, అవునండి, ఇంకా మీ ఊరెక్కడా అని అనగానే, కాస్త ముందుకు వెళ్ళి ఈ ఎడమవైపు తిప్పండి, అక్కడ మా ఊరు ఉంటుంది, అక్కడ నన్ను దించేసి వెళ్ళండి అని వేడుకుంటుంది. అయ్యో, వేడుకోవడం ఎందుకు, నిన్ను మీ ఊర్లో దించేసి వెళ్ళిపోతానులే అంటూ కాస్త ముందుకు వెళ్ళగానే ఎడమవైపు మార్గం కనబడుతుంది. ఇదిగోనండి, ఇదిగోనండి, ఇక్కడే ఇక్కడే అని ఆమె అనగానే ఆటోని ఆ అడవిలాంటి మార్గంలోకి మళ్లిస్తాడు. ఆ దారంతా ఇరుకుగా ఉంటుంది. ఏంటండి, మీ ఊరు లోపలికి ఉందా ఏంటి అని అంటాడు. అవునండి, మా ఊరు లోపల ఉంటుంది అని చెప్పగానే ఇంకా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ ఆ అమ్మాయి ఆటో ఎక్కినాక వీరప్ప కళ్ళని ఆ అమ్మాయి పైనే ఉన్నాయి. తనను చూస్తూ నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి, ఏంటండి నా వైపు అంతగా చూస్తున్నారు, మీకు నచ్చానా ఏంటి అని అంటుంది. లేదండి, చూడడానికి కుందనపు బొమ్మలా ఉన్నారు, ఎవరైనా సరే ఇంత అందాన్ని చూసి నచ్చుకోకుండా ఉంటారా అని మాటలు కలుపుతాడు. ఆ అమ్మాయి కూడా తనతో మాట్లాడుతూ ఉంది. అవునా, చాలా అందంగా ఉన్నానా అంటూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. సడన్ గా ఆటో ఒక్కసారిగా కుదిపేసినట్టుగా అనిపించింది. అనిపించగానే ఆ అమ్మాయి చెయ్యి ఒక్కసారిగా తన పైన పడింది. పడగానే ఇంకా వీరప్పకు ఒళ్ళంతా జిల్లుమంది. ఆ అమ్మాయి చేతులు చల్లగా ఉన్నాయి. ఆ స్పర్శకు తను పిచ్చోడైపోయాడు. కానీ తనకు ఒక ఫ్యామిలీ ఉందని మళ్ళీ గుర్తు చేసుకుని సైలెంట్గా అయిపోతాడు. కానీ వీరప్పకు మనసులో అనుకుంటాడు, ఇంతటి అందం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు అని ఫీల్ అవుతాడు. అలా ముందుకు వెళ్ళగానే, అదిగోండి అక్కడికి వెళ్ళండి, అక్కడే మా ఇల్లు ఉంటుందని ఆ అమ్మాయి అంటుంది. వీరప్ప మెల్లగా ఆటోని ఒక పెద్ద మర్రి చెట్టు కిందికి తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళగా అక్కడ ఎలాంటి ఇండ్లు లేవు. ఆటో నుంచి వీరప్ప దిగుతాడు. ఆ అమ్మాయి కూడా దిగుతుంది. అలా వీరప్ప, ఏంటండి మీ ఇల్లు ఎక్కడా అని అంటాడు. అదిగోనండి, నా వెనకాల రండి, మా ఇల్లు చూపిస్తాను, కాస్త మంచినీళ్ళు తాగి వెళ్ళిపోదురు అని చెప్పగానే ఆ అమ్మాయి వెనకాల నడుస్తూ ఉంటాడు. ఆ మర్రి చెట్టును దాటుకోగానే భయంకరమైన శ్మశానం వస్తుంది. ఆ శ్మశానాన్ని చూసిన వీరప్పకు ఏదో అనుమానం కలిగింది. ఏంటండి, మీ ఇల్లు అని చెప్పి శ్మశానం వైపు తీసుకొస్తున్నారు అంటూ వెనకాలే వస్తున్నాడు. మీకెందుకండి, మా ఇంట్లోకి తీసుకెళ్తాను, కాస్త మంచినీళ్ళు తాగి వెళ్ళిపోండి, ఇంత దూరం వచ్చారు అంటూ ఆమె ముందు వెళ్తుంది. వీరప్ప వెనకాల వెళ్తున్నాడు. అలా శ్మశానంలో నడుస్తూ ఉంటే వీరప్పకు భయం పుట్టింది. ఆ ప్రాంతమంతా చాలా భయంకరంగా ఉంది. అక్కడక్కడ చితిమంటలు వెలుగుతున్న వెలుగు కనబడుతుంది. సరిగా ఆ శ్మశానంలో
మరొక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడింది. నిలబడగానే వెనుక నుంచి వీరప్ప వెళ్ళి నిలబడ్డాడు. ఏంటండి, మీ ఇల్లెక్కడా? అసలు ఇక్కడ ఇల్లే లేదు, శ్మశానంలోకి తీసుకొచ్చారేంటి అని అంటాడు. ఆమె పలకకుండా ఆ చెట్టు కిందికి వెళ్ళి నిలబడుతూ ఉంది. ఏంటండి సమాధానం చెప్పకుండా ఏంటండి సమాధానం చెప్పకుండా అలా నిలబడ్డారేంటి? ఇక్కడ ఇండ్లే లేవు కదా, అసలు ఇక్కడి కిందకి తీసుకొచ్చారు అని వెనుక నుంచి అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి నవ్వుతుంది. అలా నవ్వగానే తనకు గుండె జారిపోయినంత పని అయిపోయింది. ఏంటండి నవ్వుతున్నారు అంటూ వెనుక నుంచి అడగగానే అప్పుడే పెద్ద గాలి. ఆ శ్మశానంలో ఉన్న కుక్కలు భయంకరంగా అరుస్తూ ఉన్నాయి. చెట్లపైన గుడ్లగుప్పలు మూలుగుతూ ఉన్నాయి. ఇంకా వీరప్పకు ఏదో తేడా జరుగుతుందని అనిపించింది. అలా అనుకుంటూ ఉండగానే తను వెనుకకు తిరిగి చూసింది. అక్కడ ఉన్నది ఆటోలో ఎక్కిన అందమైన అమ్మాయి కాదు, భయంకరమైన దయ్యం. తన ముఖమంతా తెల్లగా పాలిపోయి కనుగుడ్లు నల్లగా మారి చేతి వేలు పొడుగా సాగి భయంకరంగా వీరప్పను చూసి నవ్వుతూ ఉంది. ఆ రూపాన్ని చూసిన వీరప్పకు వణుకు పుట్టింది. గట్టిగా అరుస్తాడు. అలా అరవగానే వెనుక కడుగులు వేయాలని చూస్తాడు. కాలు చేతులు ఆడవు. అక్కయ్యలు అందరూ నిద్ర లేవండే, మన కోసం అతిథి వచ్చాడు, స్వాగతం పలుకుదాం అని అనగానే ఆ బొందలో నుంచి భయంకరమైన దయ్యాలు ఆ మట్టిని తొలుచుకొని వస్తూ ఉన్నాయి. చూస్తూ ఉండగానే వీరప్ప చుట్టూ దయ్యాలు వచ్చాయి. అలా రాగానే అప్పుడే ఆ మూటల నుంచి ఆ దయ్యం ఒక పుర్రెని తీస్తుంది. చూడగానే వీరప్పకు భయం చాలా అయ్యింది. చెమటలు పట్టాయి. ఇక తన ప్రాణం పోతుందేమో అని అనుకుంటాడు. అటు నుంచి పరిగెడతాడు. అమ్మో దయ్యం అంటూ ఆటో వైపు పరిగెడతాడు. కానీ ఎటు వెళ్ళినా ఆ దయ్యాలు అతన్ని చుట్టుముట్టాయి. ఆ శ్మశానంలోనే తనని తిప్పుతున్నాయి. వీరప్పకు ఇంకా బాగా భయం వేస్తుంది. దమ్ము తీస్తున్నాడు. ఒక దగ్గర వెళ్ళి కూలబడ్డాడు. ఇంకా తన పని అయిపోయిందనుకున్నాడు. ఆ దయ్యాలన్నీ చుట్టుముట్టాయి. గట్టిగా అరిచి దేవుని తలుచుకున్నాడు వీరప్ప. అప్పుడే అక్కడికి కాటికాపరి భయంకరంగా అరుస్తూ ఆ వీరప్ప దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. అలా రాగానే చుట్టుముట్టిన దయ్యాలను చూసి కాటికాపరి, ఏయ్ వదిలేయండి, వాని వదిలేయండి, ఎందుకే మీరు వాని పట్టుకున్నారు అంటూ అరుస్తాడు. అరవగానే ఆ దయ్యాలు కాటికాపరిని చూస్తాయి. కాటికాపరిని చూసి భయపడతాయి. కానీ ఆ ఎర్రచీర కట్టుకున్న దయ్యం భయపడదు. చాలా భయంకరంగా అరుస్తుంది. ఇక నుంచి వెళ్ళిపోరా, వెళ్ళిపోకపోతే నిన్ను చంపేస్తాము అని ఆ కాటికాపరిని ఆ దయ్యం హెచ్చరిస్తుంది. కానీ కాటికాపరి దేనికి భయపడడు. శ్మశానాలను నిద్రపోయేవాడు, శివునాంశతోటి పుట్టినవాడు. ఎందుకు భయపడాడు? దమ్ముంటే నా వైపు రండే, వాని వదిలేయండి అంటూ తన చేతిలో ఉన్న కర్రను తీసుకొని నేలకేసి కొడతాడు. హరహర మహాదేవ అంటూ భయంకరంగా అరుస్తూ ఆ కర్రను తీసుకొని ఆ దయ్యాలని కొడుతూ తరుముతాడు. అలా కర్ర దెబ్బలు తగలగానే ఆ దయ్యాలు ఒక్కొక్కటిగా మాయమవుతాయి. ఆ ఎర్రచీర కట్టుకున్న దయ్యం కూడా ఇంకా కాటికాపరి శక్తి ముందు నిలబడకుండా అటు నుంచి మాయమవుతుంది. అలా మాయమవగానే, బాబు ఈ దారిలో ఎందుకు వచ్చావు? ఇది భయంకరమైన దారి. ఇక్కడ ఈ ఆత్మలు ఒంటరిగా వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళని మాటు వేసి మాయ చేసి చంపేస్తాయి. ఈ రోజు సమయానికి నేను రావడంతో నువ్వు బ్రతికిపోయావు, ఇక నుంచి వెళ్ళిపో అంటూ తన చెయ్యి పట్టుకొని లేపి ఆటో వరకు తీసుకొస్తాడు. ఆటో వరకు తీసుకుని వచ్చి ఆటోలో ఎక్కించిన తర్వాత తన మెడలో ఒక తాయిత వేస్తాడు. చూడు, ఈ తాయితని నీ మెడ నుంచి తీయకు. ఈ ఆటో ఈ శ్మశానం దాటి ఈ రోడ్ దాటి వెళ్ళేంత వరకు వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. పొరపాటున వెనుకకు తిరిగి చూస్తే రక్తం కక్కుకొని చేస్తావు అంటూ ఇంకా ఆటోలో ఎక్కిస్తాడు. ఆటో స్టార్ట్ చేస్తాడు. వీరప్ప ఇంకా తన ప్రాణాలను కాపాడిన కాటికాపరి కాలు మొక్కి వెనుకకు తిరగకుండా ఆటోని స్పీడ్గా నడుపుతాడు. వెనుకకు అస్సలు తిరగడు. వెనకాల భయంకరమైన అరుపులు వస్తూ ఉంటాయి. కాటికాపరి చెప్పిన మాటలు విని ఇంకా వెనుకకు తిరగడు. ఆ ఊరు వచ్చేంత వరకు ఆటోని ఎక్కడ ఆపడు. మొత్తానికి ఆ భయంకరమైన వాతావరణంలో ఊరు చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత తలుపులు కొట్టి ఒక్కసారిగా కూలబడ్డాడు. కూలబడి ఏడుస్తూ ఉన్నాడు. ఏమైందయ్యా అని అనగా జరిగిందంతా చెప్పాడు. ఇంకా అందరూ భయపడ్డారు. తెల్లవారుజామున వీరప్ప ఆ రోజు రాత్రి జరిగిన ఆ సంఘటనని ఒక పీడకలలా గుర్తు చేసుకున్నాడు. వాళ్ళ ఆవిడ ఇంకా ధైర్యం చెప్పింది. అలా ఇంకా కొన్ని రోజుల వరకు ఆ సిటీకి కూరగాయలు తీసుకొని పోలేడు. తర్వాత మళ్ళీ ఎప్పుడు రూట్లోనే ఆ పెద్ద హైవే రోడ్ పైనే సిటీకి వెళ్ళి వచ్చేవాడు. ఇలా ఈ కథ మొత్తానికి ముగిసింది. మరి ఈ స్టోరీ మీకెలా నచ్చిందో
కామెంట్లో తెలియజేయండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.